అర్ధరాత్రి 11:30 ఊరంతా గాఢ నిద్రలో ఉంటే ఆ నలుగురు స్నేహితులు మాత్రం ఒక భయంకరమైన సాహసానికి సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ అర్ధరాత్రి సెలబ్రేట్ చేసుకుందామని అజయ్, వినయ్, సాగర్ మరియు కిరణ్ తమ ఊరి చివర ఉన్న పాత మామిడి తోటలకు అడుగుపెట్టారు. చలిగాలి ఈలలు వేస్తున్నట్లుగా చెట్ల మధ్య నుండి వినిపిస్తోంది. వాళ్ళ చేతిలో ఉన్న టార్చ్ లైట్ల వెలుగు ఆ భయంకరమైన చెట్ల నీడలను మరింత వికృతంగా చూపిస్తోంది. ఆ నలుగురు కలిసి ఒక పెద్ద మామిడి చెట్టు కింద కేక్ కట్ చేయడానికి సిద్ధమయ్యారు. వినయ్ తన బ్యాగ్ నుండి కేక్ తీసి కింద ఉన్న ఒక పాత బండ మీద పెట్టాడు. సాగర్ తన ఫోన్లో సమయం చూశాడు. 12 కావడానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది. కిరణ్ చుట్టూ చూస్తూ, ఒరేయ్, ఈ చోట ఏదో తేడాగా ఉందిరా, నా మాట వినండ్రా, మనం ఇంటికి వెళ్ళిపోదాంరా అని అన్నాడు. అజయ్ నవ్వుతూ, ఊకరా, భయపడుతున్నావు చిన్నపోరంలాగా, మనం నలుగురం ఉన్నాం కదా, ఏం కాదులే అని ధైర్యం చెప్పాడు. కాని అజయ్ మాటలు పూర్తి కాకముందే తోటలోని చెట్లు ఒక్కసారిగా గట్టిగా ఊగడం ప్రారంభించాయి. గాలిలో వారికి ఒక రకమైన కుళ్ళిన వాసన రావడం మొదలైంది. అది వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇక 12 గంటలు కావడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. కిరణ్, అరే, ఇంక 5 నిమిషాలు మాత్రమే ఉందిరా, ఈలోపు మనం క్యాండిల్ పైన కొవ్వొత్తులు వెలిగిద్దామా అని అన్నాడు. వారు కేక్ మీద కొవ్వొత్తులు వెలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్నిసార్లు అగ్గిపెట్టె వెలిగించినా ఏదో తెలియని గాలి వచ్చి ఆ మంటను ఆర్పేస్తోంది. కిరణ్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ తర్వాత మిగిలిన వారి లైట్లు కూడా మినుకు మినుకుమంటూ ఆగిపోయాయి. వాతావరణంలో మార్పులు, కుక్కల అరుపులు, ఇక వారికి చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆ చీకట్లో వారికి దూరంగా ఒక తెల్లటి ఆకారం చెట్ల చాటున కదులుతున్నట్లు కనిపించింది. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కేవలం వారి గుండె చప్పులు మాత్రమే వినిపిస్తున్నాయి. సరిగ్గా 12 గంటలు కావస్తుంది. ఆకాశంలోని నక్షత్రాలు మబ్బుల చాటున దాక్కున్నాయి. ఉన్నట్టుండి ఒక వింతైన ఆడపిల్ల నవ్వు ఆ తోటంతా ప్రతిధ్వనించింది. ఆ నవ్వు వినడానికి చాలా మధురంగా ఉన్నా అందులో ఏదో ప్రాణాలు తీసేంత భయం దాగి ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరో వారి చెవిలో గుసగుసలాడినట్లు అనిపించింది. సాగర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరూ లేరు. కేక్ పక్కన ఉన్న కత్తి దానంతటా అదే గాలిలోకి లేచి నెమ్మదిగా కదలడం ప్రారంభించింది. ఇక అర్ధరాత్రి 12 కాగానే వారు తెచ్చిన కేక్ ఒక్కసారిగా నల్ల రంగులోకి మారిపోయింది. కేక్ మీద ఐసింగ్ బదులు రక్తం లాంటి ఎర్రటి ద్రవం కారడం మొదలైంది. సాగర్ చూసి ఒక్కసారిగా అరిచాడు, రే, చూడండ్రా, ఇది రక్తం అంటూ వెనక్కి పడ్డాడు. అప్పుడే వారి ముందు ఉన్న చెట్టు మీద నుండి ఒక పొడవాటి జుట్టు ఉన్న స్త్రీ ఆకారం కిందకు వేలాడింది. ఆమె కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. ముఖమంతా కాలిపోయి వికృతంగా ఉంది. ఆమె గొంతులో నుండి వచ్చే భయంకరమైన శబ్దం వారి గుండెల్లో వణుకు పుట్టించింది. ఆమె చేతులు చాలా పొడవుగా ఉండి గోళ్లు కత్తుల్లా పదునుగా ఉన్నాయి. వినయ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్ళు నేలకు అతుక్కుపోయాయి. ఆ దెయ్యం గాలిలో తేలుతూ వారి వైపు నెమ్మదిగా రావడం మొదలుపెట్టింది. నన్ను ఎందుకురా పిలిచారు అని ఆ దెయ్యం గంభీరమైన గొంతుతో అడిగింది. ఆమె అరుపుకు తోటలోని ఎండుటాకులు గాలిలో సుడిగుండంలా తిరుగుతున్నాయి. కిరణ్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతని నోటి నుండి నురుగు రావడం మొదలైంది. ఆ మిగిలిన ముగ్గురు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. కాని ఆ తోటలో ఏ దేవుడి శక్తి పనిచేయడం లేదని వారికి అర్థమైంది. ఆ దెయ్యం అజయ్ మెడను తన పొడవైన చేతులతో పట్టుకుంది. అజయ్ ఒక పక్క ఊపిరాడక కొట్టుకుంటుంటే దెయ్యం అతనిని గాలిలోకి లేపింది. వినయ్ మరియు సాగర్ భయంతో కేకలు వేస్తూ అడవి లోపల నుండి బయటకు పరిగెత్తారు. కాని వారు ఎంత దూరం పరిగెత్తినా మళ్లీ అదే కేక్ ఉన్న చెట్ల దగ్గరికే వస్తున్నారు. ఆ తోట ఒక మాయాజలంలా మారిపోయింది.
బయటకు వెళ్లే దారి మూసుకుపోయింది. ఆ చెట్ల కొమ్మలు ఉన్నట్టుండి పాముల్లా మారి వారి కాళ్ళను చుట్టేయడం మొదలుపెట్టాయి. ఆ చుట్టుపక్కల వాతావరణమంతా మరణమంచున ఉన్నట్టుగా మారిపోయింది. ఆ చీకట్లో నుండి వేల సంఖ్యలో కళ్ళు తమను చూస్తున్నట్లు వారికి అనిపించింది. కేవలం అక్కడ ఒక్క దయ్యమే కాకుండా తోటలోని ప్రతి చెట్టు వెనుక ఒక ఆత్మ ఉన్నట్లుగా గ్రహించారు. ఆ గాలిలో వెక్కిరింతలు, ఏడుపులు, మరణ వేదనలు వినిపిస్తున్నాయి. సాగర్ మొగాళ్ల మీద కూలబడి ఏడవడం మొదలుపెట్టాడు. మమ్మల్ని వదిలి మేము తెలియక వచ్చాం అని వేడుకున్నాడు. కాని ఆ దయ్యం తన ముఖాన్ని సాగర్ ముఖానికి దగ్గరగా తెచ్చి, ఇక్కడికి వచ్చిన వారు ఎవరు తిరిగి వెళ్లరు అని చెప్పింది. ఇక అజయ్ గాలిలో వేలాడుతూ నెమ్మదిగా ప్రాణాలు కోల్పోతున్నాడు. వినయ్ తన జేబులో ఉన్న చిన్న హనుమాన్ చాలీస పుస్తకాన్ని తీయడానికి ప్రయత్నించాడు. కాని అతని చేతులు వణికి ఆ పుస్తకం కింద పడిపోయింది. ఆ పుస్తకం కింద పడగానే ఆ దయ్యం ఒక్కసారిగా భయంకరంగా అరిచింది. ఆమె అరుపుకు ఆ ప్రాంతంలోని పాత బావిల నుండి నీరు పైకి వచ్చింది. ఆ తోటలోని గాలి మరింత వేగంగా వీస్తూ పెద్ద పెద్ద కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఆ సమయంలో తోటలో ఒక వింత వెలుగు కనిపించింది. అది ఒక పాత గుడి నుండి వస్తున్నట్లు ఉంది. సాగర్ మరియు వినయ్ ఎలాగోలాగా కిరణ్ను భుజాల మీద వేసుకొని ఆ వెలుగు వైపుకు పరిగెత్తారు. కాని దెయ్యం వారిని వెంబడిస్తూనే ఉంది. దాని గోళ్లు వినయ్ వీపును గీరాయి. రక్తం కారుతున్న పట్టించుకోకుండా వారు ప్రాణభయంతో పరిగెత్తారు. ఆ వెలుగు దగ్గరకు వెళ్లే కొద్దీ దెయ్యం అరుపులు కాస్త కాస్త తగ్గిపోతున్నాయి. చివరకు వారు ఒక పాతకాలపు చిన్న ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ అడుగుపెట్టగానే ఆ దెయ్యం అదృశ్యమైపోయింది. ఆ గుడి గంట దానంతటా అదే ఒక్కసారిగా మోగింది. ఆ శబ్దానికి వారి చెవులు ఒక్కసారిగా దిబుల్లుమన్నాయి. వారు వెనక్కి తిరిగి చూడగా తోటంతా పొగమంచుతో నిండిపోయింది. ఇక అజయ్ ఎక్కడ ఉన్నాడో వారికి అర్థం కాలేదు. అతను ఆ దయ్యం చేతిలో చిక్కుకుపోయాడు. వినయ్కి అతని వీపు మీద ఉన్న గాయాలు మండుతున్నాయి. ఆ రక్తం నల్లగా మారిపోయింది. తెల్లారేంతవరకు వారు ఆ గుడిలోనే గడపాలని నిర్ణయించుకున్నారు. కాని ఆ గుడి బయట చీకట్లో ఆ దయ్యం కళ్ళు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. అది వారి కోసమే వేచి చూస్తుంది. వారు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని. తెల్లవారుజామున 5 గంటలవుతోంది. మంచు కురుస్తోంది. కాని వారిలో భయం మాత్రం తగ్గలేదు. కిరణ్కు మెల్లగా తెలివి వచ్చింది. కాని అతను ఒక పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు. అదిగో ఆమె వస్తోంది, ఆమె నవ్వుతోంది అంటూ అరుస్తున్నాడు. ఇక అజయ్ కోసం వారు గట్టిగా కేకలు వేశారు. కాని తోట నుండి ఎటువంటి సమాధానం రాలేదు. సూర్యోదయం కాకముందే ఆ తోటను వారు వదలాలని అనుకున్నారు. కాని ఆ తోట సరిహద్దు దాటడం అంత సులభం కాదని వారికి అర్థమైంది. మెల్లగా సూర్యరశ్మి తోటలోకి ప్రవేశించగానే ఆ భయంకరమైన వాతావరణం మాయమైంది. వారు భయపడుతూనే అజయ్ కోసం ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. అక్కడ కేక్ లేదు, రక్తం లేదు, కత్తి కూడా లేదు. కేవలం అజయ్ వేసుకున్న చొక్కా ముక్కలు మాత్రమే చెట్టు కొమ్మకు తగిలించి ఉన్నాయి. అక్కడ ఉన్న నేల మీద మళ్ళీ ఒకసారి రండి అని రక్తంతో రాసి ఉంది. వారికి చాలా భయం వేసింది. అక్కడ నుండి ప్రాణాలతో బయటపడడానికి ఊరివైపు పరుగు తీశారు. కాని ఆ రాత్రి జరిగిన సంఘటన వారి మనసుల నుండి ఎప్పటికీ చెరిపోదు. ఊరిలోకి వెళ్ళాక పెద్దలకు ఈ విషయం చెప్పారు. ఏంటి బాబు మీరు చెప్పేది? అర్ధరాత్రి పూట అక్కడికెందుకు వెళ్లారు? ఆ తోట గతంలో ఒక పెద్ద శ్మశానమని ఆ పెద్దలు చెప్పారు. అక్కడ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అందుకే రాత్రిపూట ఎవరూ అక్కడికి వెళ్లారని ఆ గ్రామస్తులు వారికి చెప్పారు. ఇక అజయ్ ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. వెంటనే ఆ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాని పోలీసులు ఎంత వెతికినా సరే ఆనవాళ్లు కూడా దొరకలేదు. వినయ్ వీపు మీద ఉన్న గాయాలు ఎప్పటికీ మానలేదు. అవి ఒక వింత గుర్తుగా మిగిలిపోయాయి. సాగర్కి ఆ సంఘటన తర్వాత
అతని నోటి మాట పడిపోయింది. ఇక ఆ మామిడి తోట ఇప్పటికీ అలాగే ఉంది. కొత్త బాధితుల కోసం ఎదురు చూస్తూ ఏడాది గడిచింది. మళ్ళీ నూతన సంవత్సర వేడుకలు వచ్చాయి. వినయ్ కిటికీల నుండి ఆ మామిడి తోట వైపు చూశాడు. ఆ తోటలో ఒక టార్చ్ లైట్ వెలుగుతున్నట్లు అతనికి కనిపించింది. అది అజయ్ వాడుతున్న టార్చ్ లైట్ లాగే ఉంది. ఎవరికో సహాయం చేయమని కోరుతున్నట్లు ఆ వెలుగు సైగ చేస్తోంది. అతనిలో భయం మళ్ళీ మొదలైంది. ఆ భయంతో అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అక్కడ ఉన్న ఆత్మలు తనను మళ్ళీ పిలుస్తున్నాయని అతనికి అర్థమైంది. చివరగా అజయ్ కూడా ఇప్పుడు ఆ ఆత్మలలో ఒకడిగా మారిపోయాడు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హారర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.